తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బెంగళూరుకు వెళ్లనున్నారు. కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడనున్నారు. కాన్క్లేవ్ అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లా కోహెడకు వెళ్తారు. అక్కడ అధికారులతో కలిసి పండ్ల మార్కెట్ ను ప్రారంభిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బెంగళూరుకు వెళ్లనున్నారు. కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు షెడ్యూల్ ఏంటి, అసలు ఏం మాట్లాడనున్నారు అక్కడ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్లనున్నారు. ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ చేసినటువంటి పెన్షన్ పథకాలు, ఇవన్నీ కూడా ఈ కాన్క్లేవ్ లో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఈ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి మీడియా సంస్థ దీన్ని అందరూ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఈ కాన్క్లేవ్ లో ఉంటుంది. అయితే ఈ కాన్క్లేవ్ పూర్తి చేసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కి చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రంగారెడ్డి జిల్లాలోని కోహెడాకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ పండ్ల మార్కెట్ కు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. అలాగే అంటే ఈ కోహెడ అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం తుమ్మల నాగేశ్వరరావు అధికారులు, మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ కోహెడాకు సంబంధించినటువంటి మార్కెట్ గురించి మనం తెలుసుకున్నట్టయితే శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలోనే ఇది ఒక మైలురాలుగా నిలుస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకుంటూ వస్తుంది. మొత్తం 219 ఎకరాల్లో ఈ మార్కెట్ ఉంటుంది. అలాగే సుమారు 2,000 కోట్లకు పైగా దాంతో ఏదైతే నిధులతో ఈ మార్కెట్ ని ఏదైతే నిర్మించబోతున్నారు. సో వ్యవసాయ మార్కెట్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శ్రీకారం చుట్టారని చెప్పి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే చెప్పడం కూడా. సో రాష్ట్రంలో మొత్తం 206 వ్యవసాయ మార్కెట్ కంపెనీలు 75 ఉన్నాయి. సో దీనికి సంబంధించి 2,000 కోట్ల విలువైనటువంటి వ్యవసాయ వాణిజ్య కార్యక్రమాలని మార్కెట్ ద్వారా జరుగుతాయని చెప్పి కూడా తెలిపారు. సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉంది. ఉదయం బెంగళూరు వెళ్తారు. అక్కడ మీడియా సంస్థ నిర్వహించినటువంటి కాన్క్లేవ్ లో పాల్గొని రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడి తిరిగి హైదరాబాద్ కి వచ్చేసి ఏదైతే కోహెడా అలాగే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.